సాంకేతిక సమస్య ఏర్పడింది. గేట్లు ఎత్తు పెంచే క్రమంలో 2-3 గేట్ల ప్యానెల్లో బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టారు. డ్యామ్ గేట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఏర్పడింది. గేట్లు ఎత్తు పెంచే క్రమంలో 2-3 గేట్ల ప్యానెల్లో బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఇప్పటికే దీనికి సంబంధించి మరమ్మతులు కూడా చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల శ్రీశైలానికి హెవీగా ఫ్లడ్ వస్తుంది. అయితే ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ ను కంట్రోల్ చేసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా గేట్లను ఏదైతే అప్ అండ్ డౌన్ చేస్తూ దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేస్తున్నారు. అయితే 10 గేట్లను 10 అడుగులకు మెరుగెత్తి మొదట్లో శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేశారు. అయితే దాదాపుగా 3.5 లక్షలకు పైగా వరద నీరు రావడంతో ఈ వచ్చినటువంటి నీరును డైవర్ట్ చేసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా అలర్ట్ అయ్యి మరో 10 అడుగులు, మొత్తం 20 అడుగుల మేరకు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ 10 అడుగుల నుంచి మరో 10 అడుగులు పైకి లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో 2-3వ గేట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ ప్యానెల్ లోని బ్రేక్ కాయిల్స్ కూడా కాలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కంగారు పడ్డారు. ఈ విషయాన్ని వెంటనే పై అధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళు హుటాహుటిన డ్యామ్ దగ్గరికి వచ్చి కాలిపోయినటువంటి బ్రేక్ కాయిల్స్ ప్యానెల్స్ ను కూడా పరిశీలించారు. వెంటనే వాటికి మరమ్మతులు చేయాలని కూడా చెప్పడంతో సిబ్బంది కూడా కొత్త బ్రేక్ కాయిల్స్ ప్యానెల్స్ తీసుకొని వచ్చి వాటిని అమర్చడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే శ్రీశైలం ప్రాజెక్టు 12 గేట్లలో 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల అవుతుంది. అయితే ఇంకా వరద కొద్ది రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ గేట్లను అప్ అండ్ డౌన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్లడ్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి. కాబట్టి అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు మళ్ళీ ఏమన్నా సాంకేతిక సమస్య తలెత్తితే ఏంటనేది కూడా ఇంజనీర్ అధికారులు కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. పై స్థాయి అధికారులు కూడా దీనిపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అయితే ఎటువంటి చిన్న సాంకేతిక సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళు ఆ ప్రాజెక్టు సిబ్బందికి అధికారులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారులంతా కూడా కంగారు పడుతున్నటువంటి పరిస్థితి. మెయింటెనెన్స్ విషయంలో ఏదైతే కొద్ది రోజుల నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఈ సీజన్ లో రెండోసారి మళ్ళీ వరదలు రావడంతో రెండోసారి గేట్లను కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఈ గేట్లు ఆపరేట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకవేళ ఏదైనా ప్రస్తుతానికైతే బాగానే ఉంది, మళ్ళీ సమస్య ఎత్తే ఏంటదని దానిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఇంజనీర్ల నిపుణుల బృందం కూడా గేట్లను ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికైతే ఈ గేట్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కూడా డ్యామ్ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ డౌన్ చేసేటప్పుడు ఏదన్నా సాంకేతిక సమస్య ఉందా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. నవీన్, థ్యాంక్ యూ సుంకన్న.